చూసిర్రు కదా, మీకు ఎట్లా అనిపించి కింద ఒక కామెంట్ అయితే వేయండి. నాకు చేయడానికి మాత్రం ఇది ఫుల్ టైం పట్టింది. సో ఒక టైంకి ఒక వాల్యూ ఇచ్చి ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెటీరియల్ లింక్ ప్రతి ఒక్కరు వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన ఆ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం గెట్ స్టార్టెడ్ ద వీడియో. సో గైస్, మనం ఇప్పుడు ఫస్ట్ సింపుల్గా అయితే మనం బీట్ మార్క్ లింక్ అయితే ఓపెన్ చేసుకుందాం. మనం బీట్ మార్క్ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ టైప్లో టెక్స్ట్ అయితే ఇచ్చిన, కింద ఫాంట్ లింక్ ప్రతి ఒక్కటి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన, దాంట్లో అయితే మీరు సింపుల్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ టెన్షన్స్తో అన్నీ ఇచ్చేసిన. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిన్న పని పడితే ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక రెక్టాంగులర్ తీసుకోండి. రెక్టాంగులర్ తీసుకొని ఫుల్ చేసుకోండి. ఈ కలర్ ఫిలిం వచ్చేసరికి బ్లాక్ పెట్టేసుకోండి. ఓకేనా, బ్లాక్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి సింపుల్గా. దీన్ని ఏం చేస్తారంటే కిందికి ఈ మొత్తం కిందికి ఈ వైట్ ఒక వైట్ లేయర్ ఉంటుంది. సో దాని కిందికి అయితే డ్రాగ్ చేయండి, నేను చెప్తాను మీకు. సో మొత్తం కిందికి డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ వరకు ఫుల్ ఫిల్ చేసుకోండి. ఓకేనా, ఫుల్ ఫిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గ్రూప్లో పోండి. గ్రూప్లో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది సింపుల్గా. ఇక్కడ దీనిపైన కలర్ ఫిలిం పైన నొక్కి ఇక్కడ ఒక ఇమేజ్ పైన నొక్కి ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఓకేనా, సో ఇట్లా కొంచెం వెయిట్ చేయండి ఒక కొంచెం. ఒక ఇమేజ్ అయితే నేను సెట్ చేసి పెట్టుకున్నా. సో కొంచెం ఇట్లా సెట్ చేసుకున్నాం. ఓకేనా, సో ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఇట్లా మీకు అట్లా మంచిగా రాకుండా ఇట్లా అడ్జస్ట్ చేసుకుని మనకు ఒక చాయిస్ ఉంటుంది. ఓకేనా, సో ఇట్లయితే మనకు చూసిరు కదా, సింపుల్గా మనకు ఒక లేయర్తోనైతే ఎట్లా ఫామ్ అయిందో. ఓకేనా, ఇట్లయితే వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇంకొక గ్రూప్ ఉంటుంది. ఇంకో గ్రూప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక ఒక లేయర్ అయితే ఉంటుంది. సింపుల్గా దీనిపైన ఒక్కొని ఇక్కడ కలర్ ఫిలిం పైన ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే సెట్ చేసుకుందాం. దీన్ని కూడా కొంచెం ఇట్లా కొంచెం సైజు పైకి లేపుకుంటే సెట్ అయిపోద్ది మనకు. ఓకేనా, చూసిరు కదా ఎట్లుందో కొంచెం. సో చూసిరు కదా ఇట్లా అంటే మనకి టెక్స్ట్ అనేది కింద ఎట్లుంటుంది, మన ఫోటో కలరింగ్ బట్టి మనకి ఇది అనేది ఉంటుంది. ఓకేనా, సో చూసుకొని చేసుకోండి. ఎందుకంటే మనం ఆగమాగం చేసినామంటే గలీజ్ ఉంటుంది. సో ఓకేనా, గ్రూప్ కింద కదా, గ్రూప్ పైన పెట్టుకొని సింపుల్గా దీన్ని ఏం చేస్తుంది అంటే ఇక్కడికి చిన్నగా ఈ సైజ్ వచ్చేసి ఇక్కడికి ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. టెక్స్ట్ అయినా కూడా టెక్స్ట్లో క్లారిటీ నీట్గా అయితే కనిపిస్తుంది. చూసిరు కదా. సో ఇట్లా ఉన్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫ్లోకి వచ్చి సింపుల్గా దీనిపైన ఒక్కొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని సింపుల్ వీళ్ళకి వచ్చి ఇక్కడ అన్నిటికైతే ఫస్ట్ పేస్ట్ ఎఫెక్ట్ చేద్దాం. 1 by 1 పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే వేయండి. సో ఒకసారి అయితే పేస్ట్ ఎఫెక్ట్ చేసేటప్పుడు చూడండి ఎక్కడన్నా మిస్టేక్ అవుతుంది. ఓకేనా, సో కరెక్ట్ పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే వేయండి. ఎందుకంటే మధ్యలో ఒక్కటి మిస్ అయినా కూడా అంత గలీజ్ ఉంటుంది, మంచిగా రాదు. సో ఓకేనా, చూసుకొని అయితే మళ్ళీ ఒకసారి వేయండి. సో 1 by 1 అయితే అన్నిటికీ పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ మీకు ఒకటి ఎప్పుడు మర్చిపోయినా, సో ఏంటంటే ఇక్కడ ఒకటి PSC ఎడిట్స్ అని ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, మీ నేమ్ చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు చేంజ్ చేసుకోండి ఒకసారి అక్కడ చూసుకొని. సో సింపుల్ ఇట్లా 1 by 1 అయితే వేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇక్కడ అంతా పేస్ట్ ఎఫెక్ట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం సింపుల్గా మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన నొక్కి మళ్ళీ ఒక రెక్టాంగులర్ తీసుకోండి సింపుల్గా. ఇప్పుడు మొత్తం అయితే ఫోన్ అయితే హ్యాంగ్ అవుతుంది, కొంచెం చూసుకోండి. సో సింపుల్గా మళ్ళీ ఒక బ్లాక్ లేయర్ తీసుకుంటున్నాను. సింపుల్గా దీనిపైన నొక్కొని యాడ్ ఎఫెక్ట్ పైన నొక్కి సింపుల్ స్టార్ ఫీల్డ్ నొక్కేస్తున్నాను. సో ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ ఇచ్చుకొని దీన్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ ఒకటి పెట్టుకుంటున్నాను. సో దీన్ని అయితే ఒక 5 యాంగిల్తో చిన్నగా ఇట్లా ముందుకైతే దొబ్బుతున్నాను. చూసుకోండి చిన్నగా. సో ఇక్కడ ఏంటంటే ఈ యాంగిల్ పైన పెట్టి ఇట్లా ముందుకైతే చిన్నగా ముందుకు ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నాది ఏంటంటే కొంచెం ఇది స్లో ఉంది, ఇది టచ్ ఇట్లా ఎందుకు మరి సరిగా వర్క్ కావడం లేదు. మొన్న నుంచి ఇట్లా అవుతుంది ఇది. అప్పట్లోకి ఇట్లా అంటే చిట్కు మన స్పీడ్ పోయేది, ఏమైందేమో మరి. సో చిన్న ఇట్లయితే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక 1000 వరకు పెట్టేసుకుంటే కానీ మనకి ఒక యాంగిల్కి అయితే రాదు.
ఆల్ ఓవర్గా సెట్ అవుతుంది మనకి. సో ఫటాఫట్ అయితే వేసుకోండి. సో మినిమం ఒక 1000 పెట్టేసుకుంటే మనకి కొంచెం బెటర్ ఉంటుంది. సో ఫటాఫట్ అయితే స్క్రోల్ చేస్తున్నాను నేను. సో ఇంకా మన ఛానల్కి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి అందరూ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ చిన్నగా షార్ట్ అయిపోయింది మొత్తం. సో గైస్ నేను చిన్నగా అయితే సెట్ చేసేసుకున్నాను, మీరు ఏం టెన్షన్ పడకండి. అది కొంచెం స్లో ఉండడం వల్ల కొంచెం మధ్యలో ఆపేయడం జరిగింది. సో సింపుల్ అయిపోయిన తర్వాత దీనిపైన నొక్కుకొని ఇక్కడ లైటింగ్లో పోయి సింపుల్ స్క్రీన్ నొక్కేసుకోండి. స్క్రీన్ నొక్కేసుకుంటే మనకు ఒక చిన్న యాంగిల్తో ఇట్లా లేయర్లో సెట్ అయితే వస్తుంది మనకి. సో చూసిరు కదా రేంజ్ అవుతుంది మనకి, ఇట్లా చూసిరు ఇట్లా మంచిగా వచ్చింది. సో ఇట్లా ఇంకా ఇక్కడ షేర్ సింబల్ నొక్కి వీడియోని అయితే ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి. అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.